రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. రెండు నాసికలు ఒకే వాసనను పీలుస్తాయి. కానీ అదేం మాయరోగమో, ఉండే ఒక్క నాలుక మాటకు రెండు రకాలుగా మాట్లాడుతుంది. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అబద్ధాన్ని నమ్మినంత తొందరగా నిజాన్ని ఎవరూ నమ్మరు. కానీ అబద్ధం తాత్కాలికం, నిజం శాశ్వతం మిత్రమా. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికి ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే చెప్పేవారు చెప్పి వెళ్ళిపోతారు. వాటితో పెద్ద పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు మిత్రమా. కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది. చివరకు నాశనమవుతాడు మిత్రమా. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవులోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు మిత్రమా. నిజం కంటే ఊహల్లో తేలడం చాలా తేలిక. కానీ ఒక్కసారి నిజంలోకి వచ్చి చూస్తే ఊహల్లో బ్రతకరు ఎవ్వరు. ఊహ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, కానీ నిజం ఎప్పటికీ ఉంటుంది మిత్రమా. రూపాయిని గుడిలో వేస్తే కానుక అవుతుంది, గుడి బయట వేస్తే భిక్షం అవుతుంది. ఆపదలో ఇస్తే పరువు అవుతుంది, అప్పు చేస్తే బరువు అవుతుంది మిత్రమా. మనిషి గొప్పతనం మాట ఇవ్వడంలో కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఉంటుంది మిత్రమా. ఇక్కడ చెడ్డోళ్ళు మంచోళ్ళు అంటూ ఎవరూ ఉండరు. సమయాన్ని బట్టి, మనిషి అవసరాన్ని బట్టి మనుష్యుల అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి మిత్రమా. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్క చేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడబెట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది మిత్రమా.